హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్భర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో మొదటి వ్యక్తులు పార్ట్ 1 చూస్తున్నాం. ఓకే. సో ఇందులో కొన్ని మాత్రమే కవర్ చేయబడతాయి. రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఓకే. అందులో ఫస్ట్ పర్సన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఒకటి షెర్పా టెన్జింగ్, ఇంకొకటి ఎడ్మండ్ హిల్లరీ. ఓకే. షెర్పా టెన్జింగ్, ఎడ్మండ్ హిల్లరీ. ఓకే. మంచిగా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఒక చిన్న ట్రిక్ ఏందంటే మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక శిఖరం. ఇక్కడ చూడండి, ఎడ్మండ్ హిల్లరీలో హిల్ అని ఉంది. సో ఓకే. హిల్ అన్నా కూడా దాని అర్థం ఏంటంటే ఒక కొండ, శిఖరం ఆ టైప్‌లో వస్తదన్నట్టు. ఓకే. సో మౌంట్ ఎవరెస్ట్, ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్, ఇక్కడ ఎడ్మండ్ హిల్లరీ. ఓకే. సో ఈ 2 నేమ్స్ అయితే కనెక్ట్ చేసుకోండి. దీంట్లోనే షెర్పా టెన్జింగ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం. షెర్పా టెన్జింగ్. ఓకే. సో ఇంకొంచెం ఆలోచిస్తే ఈ హిల్ గాని, మౌంట్ గాని పైకెళ్ళే కొద్దీ షార్ప్‌గా మన పెన్సిల్ ఉంటది చూడండి. ఓకే. సో పెన్సిల్ అయితే ఎలా అయితే షార్ప్‌గా ఉంటదో అలా అయితది. సో అది కూడా జస్ట్ లింక్ చేసుకోండి అంతే. షెర్పా టెన్జింగ్ అండ్ ఎడ్మండ్ హిల్లరీ. మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే షెర్పా టెన్జింగ్ అండ్ ఎడ్మండ్ హిల్లరీ. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ టు రీచ్ నార్త్ పోల్. ఓకే. సో రాబర్ట్ పియరీ. ఇంకొకటి సౌత్ పోల్ పోయిందేమో అముండ్సన్. ఈ 2 నేమ్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దేనికేదో కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక చిన్న ట్రిక్ వాడదాం మనం. ఓకే. ఫస్ట్ పర్సన్ టు రీచ్ నార్త్ పోల్, ఫస్ట్ పర్సన్ టు రీచ్ సౌత్ పోల్. నార్త్ పోల్ రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే రాబర్ట్ పియరీ. సౌత్ పోల్ రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే అముండ్సెన్. ఓకే. సో ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకున్న తర్వాత ఏమైద్దంటే ఎగ్జామ్‌లో మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. రాబర్ట్ పియరీ నార్త్ పోలా? సౌత్ పోలా? అముండ్సెన్ నార్త్ పోలా? సౌత్ పోలా? ఇలా కన్‌ఫ్యూజ్ అయినప్పుడు సో నార్త్ పోల్‌లో 6 ఉంది కదా! నార్త్ పోల్. ఓకే. సో రాబర్ట్ పియరీలో కూడా 6 ఉంటదన్నట్టు. ఓకే. సో 6 ఎవరిలో ఉంటే వాళ్ళు నార్త్ అన్నట్టు. సౌత్ ఎవరంటే అదర్ పర్సన్ అముండ్సెన్. కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఓకే. సో రాబర్ట్ పియరీ, అముండ్సెన్ ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో నార్త్ పోల్ ఎవరో, సౌత్ పోల్ ఎవరో గుర్తుపెట్టుకోనికి ట్రిక్ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు ఫ్లై ఏరోప్లేన్. ఓకే. సో రైట్ బ్రదర్స్. ఇది మనందరికి మాక్సిమం తెలిసిందే. సో చిన్నప్పటి నుంచి వింటున్న నేమే కాబట్టి మీకు తెలిసే ఉంటది. రైట్ బ్రదర్స్ ఫస్ట్ ఏరోప్లేన్‌ని ఫ్లై చేసింది. నెక్స్ట్ ద ఫస్ట్ పర్సన్ టు సెయిల్ అరౌండ్ ద వరల్డ్. అంటే మొత్తం ప్రపంచాన్ని మొత్తం సముద్ర మార్గం గాని ఇట్లా ఏమంటారు ఓడలలో, షిప్‌లలో మొత్తం తిరిగింది ఎవరంటే మ్యాజిల్లాన్. ఓకే. సో ఫస్ట్ పర్సన్ టు సెయిల్ అరౌండ్ ద వరల్డ్. సెయిల్ అంటే దాని అర్థం అదే అన్నట్టు. ఓకే. సో పడవతోని సముద్రంలో మొత్తం ప్రపంచం మొత్తం మీకు తెలుసు కదా! సో మన ప్రపంచ పటంలో 75% వాటర్ ఉంటే 25% ల్యాండ్ ఉంటది. సో ఆ వాటర్‌లోంచి మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది ఎవరంటే మాజిల్లాన్. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. మాజిల్లాన్. ఓకే. సో ఇంకొకటి కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంగ్లీష్‌లో మెగా. మెగా అంటే దాని అర్థం ఏందంటే చాలా అన్నట్టు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ ఉన్నాడు చూడండి. మెగాస్టార్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసేసిండన్నట్టు ఆయన. అన్నీ చేసేసిండు కాబట్టి పెద్దదన్నట్టు. మెగా అంటే పెద్ద. సో ఇది కూడా అట్లనే గుర్తుపెట్టుకోండి. కాపోతే ఇక్కడ మాజిల్లాన్ అని ఉంది. మెగా, మాజిల్లాన్. కొంచెం మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్‌లో ఈజీగా ఆప్షన్స్ బట్టి మనం చేయొచ్చు. మాజిల్లాన్ ఎవరంటే ప్రపంచం మొత్తం పడవల మీద సముద్రంలో చుట్టేసినట్టు. పడవ అనొద్దు దాన్ని యాక్చువల్‌గా. సో ఓకే. షిప్ అంటాం. ఓకే. షిప్‌లో. మాజిల్లాన్ సెయిల్ అరౌండ్ ద వరల్డ్. ఫస్ట్ పర్సన్ టు సెయిల్ అరౌండ్ ద వరల్డ్ ఈస్ మాజిల్లాన్. ఓకే. సో నెక్స్ట్ వన్. ఫస్ట్ కంట్రీ టు సెండ్ మ్యాన్ టు ద మూన్ యూఎస్ఏ. ఓకే. సో చందమామ మీదికి మనిషిని పంపించిన మొట్టమొదటి కంట్రీ ఏందంటే యూఎస్ఏ. అపోలో 11 సంథింగ్ అపోలో 7 శాటిలైట్ ఉంటది. సో దాని ద్వారా శాటిలైట్ కాదు, స్పేస్ షిప్ అంటారు. ఓకే. సో దాంట్లో పంపిస్తారు. అందులో మొట్టమొదట ల్యాండ్ అయిన పర్సన్స్ ఎవరంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్. ఓకే. సో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అందరికి తెలిసిందే. సో ఇది కూడా అడిగితే అడగొచ్చు చూడు, గుర్తుపెట్టుకోండి. ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్. ఓకే. సో ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్ అండ్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫస్ట్ మూన్ మీద అడుగుపెట్టిందన్నట్టు. ఓకే. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు ఎనకంగా పోయిండన్నట్టు ఈయన. వాళ్ళిద్దరు మూన్ మీద పోయిర్రు. ఎవరు పంపిర్రంటే ఫస్ట్ మ్యాన్‌ని యూఎస్ఏ పంపిందన్నట్టు. ఓకే. సో అమెరికా. సో అపోలో 7 11 ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ ద స్పేస్. ఓకే. సో ఇది ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ శాటిలైట్‌ని ఫస్ట్ లాంచ్ చేసిన కంట్రీ ఏందంటే రష్యా. ఓకే. సో రష్యా ఫస్ట్ మ్యాన్ టు ఫ్లై ఇంటూ స్పేస్ యూరీ గగారిన్. ఇది కూడా రష్యానే. ఇక్కడ మూను, ఇక్కడ స్పేస్ గుర్తుపెట్టుకోండి. అసలు ఫస్ట్ స్పేస్ గురించి శాటిలైట్ మనిషిని పంపిన రష్యానే అది. ఓకే. సో రష్యా తర్వాత దాన్ని అమెరికా ఫాలో అయితదన్నట్టు గుర్తుపెట్టుకోండి. స్పేస్ గురించి ఫస్ట్ అయితేనేమో రష్యానే ఎక్కువ చేసిందన్నట్టు. ఓకే. సో మూన్ మీదకి మనిషిని తర్వాత బాగా డెవలప్ చేసుకుంది యూఎస్ఏ అన్నట్టు. ఓకే. సో ఫస్ట్ స్పేస్‌లోకి ఆర్టిఫిషియల్ శాటిలైట్ పంపింది రష్యానే. ఫస్ట్ మ్యాన్ ఫ్లై ఇంటూ స్పేస్ కూడా రష్యా అతనే. ఎవరంటే యూరీ గగారిన్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్లై ఇంటూ స్పేస్
స్పేస్‌ని మనం తెలుగులో ఏమంటాం? గగనం అని అంటాం. గగనం అంటే ఆకాశం నథింగ్ బట్ ఓకే. సో, గగనం అట్లా గుర్తుపెట్టుకోండి గగనం. ఫస్ట్ పర్సన్ టు ఫ్లై ఇంటూ స్పేస్. స్పేస్ మీన్స్ గగనం. గగనం మీన్స్ గగారిన్ అన్నట్టు. యూరి గగారిన్. గగనం, గగారిన్ అట్లా గుర్తుపెట్టుకోండి. స్పేస్‌లో పంపిన మొట్టమొదటి పర్సన్ ఎవరంటే యూరి గగారిన్. గగనం, గగారిన్ అట్లా. ఫస్ట్ కంట్రీ టు లాంచ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ ద స్పేస్ అంటే రష్యానే. ఓకే. స్పేస్ అంటే ఫస్ట్ ఎక్కువ రీసెర్చ్ చేసింది స్పేస్ మీద ఏ కంట్రీ అంటే రష్యా. కాకుంటే దాన్ని దాటేసి ఎక్కువ టెక్నాలజీ డెవలప్ చేసుకుంది ఏంటంటే అమెరికా అన్నట్టు. నాసా మనకు తెలిసిందే కదా అట్లా. ఓకే. సో, అట్లా మూన్ మీదికి మ్యాన్ పంపింది. అలా దిగిన వాళ్ళు ఎవరంటే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అండ్ ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్. ఓకే. సో, నెక్స్ట్ వన్. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యూఎన్ జనరల్ అసెంబ్లీ. ఓకే. సో, యూఎన్ జనరల్ అసెంబ్లీ మీన్స్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే విజయలక్ష్మి పండిట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీకు ఇది ఎప్పుడైనా అడగొచ్చు. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వెషన్ ఏందంటే ఇదే అనుకుంటా నాకు తెలిసైతే. ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎన్ జనరల్ అసెంబ్లీ. యూఎన్ జనరల్ అసెంబ్లీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే విజయలక్ష్మి పండిట్. ఓకే. సో, పేరులోనే విజయ ఉందంటే విజయ ఈజ్ నథింగ్ బట్ విజయానికి సంకేతం అన్నట్టు. ఉమెన్ యూఎన్ జనరల్ అసెంబ్లీకి అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. గుర్తుంటది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ మైండ్ ఇంకెక్కువ కాన్సంట్రేట్ చేస్తది. విజయలక్ష్మి పండిట్. యూఎన్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటారు అనుకుంటా తెలుగులో. ఓకే. సో, సాధారణ సభకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ ద ఫస్ట్ కంట్రీ టు ప్రిపేర్ ఏ కాన్స్టిట్యూషన్. ఓకే. సో, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రిపేర్ ఏ కాన్స్టిట్యూషన్ కంటే యూఎస్ఏ అన్నట్టు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. మొట్టమొదట రాజ్యాంగం ఉన్న కంట్రీ ఏందంటే యూఎస్ఏ. అమెరికా. అమెరికాకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అది గూడా చిన్నగా అంటే స్మాల్ ఉంటది. సో, బ్రిటన్‌కి ఎప్పటినుంచో ఉంటది. అతి పురాతనమైనదిలే గాని అది రాయలేదన్నట్టు. జస్ట్ ఏమంటారు మనం యాస్ ఎ కల్చర్‌గా అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే విధంగా అంటే బుక్ ఏం రాసుకోలే వాళ్ళు. కాకుంటే ఫాలో అవుతారన్నట్టు. ఓకే. సో, అట్లా. ఫస్ట్ కంట్రీ టు ప్రిపేర్ ఏ కాన్స్టిట్యూషన్ ఏందంటే యూఎస్ఏ. ఇది గూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫస్ట్ కంట్రీ టు హోస్ట్ మోడర్న్ ఒలింపిక్స్. మోడర్న్ ఒలింపిక్స్‌ని ఫస్ట్ హోస్ట్ చేసిన కంట్రీ ఏందంటే గ్రీస్. ఇది గూడా అడిగే అవకాశాలు ఎక్కువుంటది. ఓకే. సో, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి స్పోర్ట్స్‌లో క్రికెట్ ఆడేటప్పుడు ఏముంటది గ్రీస్ అనే పదం వాడతాం గదా! అంటే స్పోర్ట్స్ టర్మ్ అని గుర్తుపెట్టుకోండి అంతే. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయంటే అదొక స్పోర్ట్స్ టర్మ్. అదొక స్పోర్ట్స్ టర్మ్ అని ఫస్ట్ గుర్తుపెట్టుకొని తర్వాత గ్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు గ్రీస్ అని గుర్తుకు రాలేదనుకో అదొక స్పోర్ట్స్ టర్మ్ అనేది మీ మైండ్‌లో ఐడియా ఉంటది. దాని తర్వాత గ్రీస్ అని పెట్టేయొచ్చు. ఓకే. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే గ్రీస్. నిజంగా చెప్పాలంటే అసలు ఒలింపిక్స్‌ని క్రియేట్ చేసింది గ్రీస్ కంట్రీ అన్నట్టు. ఓకే. సో, అది కొంచెం దీని హిస్టరీ మీకు తెలిస్తే గ్రీస్ ఈజీగా గుర్తుంటది. ద ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ టు రీచ్ ఆన్ మార్స్. ఓకే. సో, మార్స్ మీద ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ రీచ్ అయిన స్పేస్ క్రాఫ్ట్ ఏందంటే వికింగ్ 1. ఓకే. మార్స్ మీదకి. మార్స్ అంటే గురుగ్రహం అనుకుంటా తెలుగులో అయితే. ఓకే. సో, మార్స్ మీదకెళ్ళిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ఏదంటే వికింగ్ 1. వికింగ్ మార్స్ అంటుంది కదా! ఓకే. వికింగ్ గుర్తుపెట్టుకోండి. వికింగ్ 1 ఫస్ట్ ఎళ్ళింది కాబట్టి 1 అన్నట్టు. వికింగ్ మార్స్ మీదకెళ్ళింది కాబట్టి. ఓకే. సో, ఇంతే. రిమైనింగ్‌ని నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇక్కడి వరకు మీరు మాక్సిమం నేర్చుకోండి. సో, ఇవే కాకుండా ఇంటర్నెట్‌లో పీడీఎఫ్ దొరుకుతాయి. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. సో, మీరు కూడా ఇట్లే ఏమన్నా చిన్న చిన్న ట్రిక్స్ కంపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఏమన్నా గుర్తుకు లేకపోతే మళ్ళీ రెండోసారి చదవండి అట్లా. రిపీటెడ్‌గా చదువుతూ ఉండండి. ఎక్కువ మీరేమన్నా మర్చిపోయేయి ఉంటే ముందే టిక్ చేసుకోండి. మనం చదివేటప్పుడు తెలుస్తది మనకి. ఈ బిట్ నాకు గుర్తుండదు అని అర్థమైపోతది. ఏదైతే అట్లా గుర్తుండదనుకుంటారో దానికొక టిక్ మార్క్ చేసుకొని రిపీటెడ్‌గా చదువుతూ ఉండండి. ఓకే. సో, ఫస్ట్ ఏందంటే మనకి వీడి గురించి తెలియాలి. యూరి గగారిన్ అనుంది. యూరి గగారిన్ అనే పర్సన్ నేమ్ తెలవాలి. అట్లా అట్‌లీస్ట్ ఆ పర్సన్ నేమ్స్ ఐడియా ఉంటే అది ఎవరు, దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మన మైండ్ అనేది ఈజీగా లింక్ చేసుకోగలుగుతది. అందుకోసమే ఇలాంటి స్ట్రాటజీ జీకే చదివేటప్పుడు ఏందంటే ఆ టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ నేమ్స్ అవన్నీ మన మైండ్‌లో ఉన్నాయనుకో, వాళ్ళేంటి అనేది నెక్స్ట్ స్టెప్ మనం నెక్స్ట్ చదివినప్పుడు వాటికి లింక్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే. సో, ఆ విధంగా చదవడానికి ట్రై చేయండి. ఇంటర్నెట్‌లో పీడీఎఫ్స్ దొరుకుతాయి. బుక్సే కొనుక్కోవాలని ఏం లేదు. సో, గ్రేడప్ యాప్‌లో గానీ మన అడ్డా 247 యాప్‌లో గానీ స్టాటిక్ జీకే ఉంటది. అలా అయినా చదువుకోవచ్చు. చదివేటప్పుడు మాత్రం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని చదువుకోండి. అలాగే ఒక 2, 3 సార్లు స్టాటిక్ జీకే క్లాసెస్ మీకెక్కడ దొరికితే వినండి. ఇలా వినడం వల్ల ఏందంటే ఆ టర్మినాలజీ మీ మైండ్‌లో ఉంటది. సో, ద్వారా మీరు చదివినప్పుడు లింక్ చేసుకోగలుగుతారు ఈజీగా. ఓకే. సో, థాంక్ యూ. సెకండ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.